అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా? నకిలీ పట్టాలు సృష్టించి ఈ జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా? రండి, ఇవాళ ఒకరో ఇద్దరు ముగ్గురు మీడియా ముందుకు వస్తున్నారు కదా, నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. గేదె చేలో మేస్తే దూడ గట్టున మేయదా అన్నట్టు జగన్ బ్యాచ్ ఇది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీలు చేస్తుంటే అతను అధికారం అప్పచెప్పినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడే తిన్నాడు, మేము తింటే తప్పేంటి అనుకునే సామెతగా మొత్తం కూడా దోచుకు తిన్నారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి ఈ రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేశారని బాధపడుతున్నటువంటి వైనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠం ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా నీళ్ళు, అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్కి ఛాలెంజ్ ఇస్తున్నది ఒకటే, మేము వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను, నేను వస్తా, అన్ని శాఖల ఫైళ్లు పట్టుకొని వస్తా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా.